మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి హిందూ హిందూ అంటే హిందుత్వం మీద ఏ విధమైన ప్రేమ లేదు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఎన్నో దేవాలయాల మీద కానీ విగ్రహాల మీద దాడులు జరిగాయి. తలలు వెరగొట్టారు, చేతులు వెరగొట్టారు, దాంతో పాటు రథాన్ని కూడా తగలబెట్టారు. ఇవి ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు అయినా ఇటువంటి దాడులు ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం హిందువుల మీద కావాలనే కుట్రపూరితంగా చేసిందేనంటారా? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఖచ్చితంగా. ఏమంటే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. కనకదుర్గమ్మ గుడిలో ఏకంగా వెండి సింహాలనే మాయం చేశారు. అంతటి గనులుండ పార్టీ వైసీపీ పార్టీ అండి. దోపిడీదారులు దొంగలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక వైసీపీ పార్టీయే. ఏంటి హిందువులో ఒక క్రిస్టియన్కి అంటే ఒకటండి, ఏంటంటే కొంతమంది మనం అందరం అనకూడదు. క్రిస్టియన్లు అందరు ఇప్పుడు హిందూ టెంపుల్కి వెళ్తారు. హిందువులు క్రిస్టియన్లకి ఏంటి, మనది లౌకికవాద దేశం. ఒక పార్టీ ఒక మతాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటారు. కానీ పక్క క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డికి హిందుత్వం మీద ఏ విధంగా గౌరవం ఉంటుందండి? ఏంటి కరుణాకర్ రెడ్డిని కానీ ధర్మారెడ్డిని కానీ, కరుణాకర్ రెడ్డి కొడుకు పెళ్లి ఏ రకం జరిగింది? క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది.